నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా విషదపరిచారు. 10 ఏళ్లు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో సబ్బండ వర్ణాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తో 10 ఏళ్లు నిండాయి. ఈ రోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, సమస్త జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక అనేక రంగాలలో అణిచివేతకు గురైంది. దీనిని గుర్తించిన తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్ణాలు స్వపరిపాలన దిశగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉవ్వెత్తున ఉద్యమించిన ఫలితంగా స్వరాష్ట్ర కళను సాకారం చేసుకోగలిగాం. తెలంగాణ ఉద్యమంతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులందించిన ప్రజాకవి దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ గేయానికి నిజామాబాద్ నుండే అంకురార్పణ జరగడం ఈ జిల్లాకు అరుదైన ఘనత దక్కేలా చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా జైలు గోడలపై డాక్టర్ దాశరథి గారు రాసిన అగ్నిధార సంపుటిలోని ఈ గేయం నాడు తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది. మలివిడత ఉద్యమంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. వారి ఆత్మ బలిదానాలు, త్యాగాలు వెలకట్టలేనివి. తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలను అనుగుణంగా ముందుకు వెళ్లడం మన అందరి కర్తవ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తదనుగుణంగానే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షేమం, విద్య, వైద్య, వ్యవసాయ సహా అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోంది. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కంకణబద్ధులై ఉన్నాము. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాము. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం అందించాలని, భావి తరాలు ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో 793 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పనులు కొనసాగుతున్నాయి. పాఠశాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల నమోదు శాతాన్ని కూడా పెంచేలాగా కృషి చేస్తున్నాము. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పిల్లల యూనిఫామ్లను కూడా
మహిళలు కుట్టించే పనులుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది.